ఓం పుష్పావదే ప్రసోపదే ఫలనీరఫలాముదా అశ్వాజువసజిత్వరీర్వీరధః పారజిష్ణవః పరదేవతానుగ్రహ సిద్ధిరస్తు. జై శ్రీరామ్. అలాగే రామకృష్ణ గారిని గ్రామస్తులందరి తరపున పీఠం తరపున గురువు గారికి దుశ్శాలభతో సన్మానం చేసి గ్రామస్తులందరి తరపున వచ్చి గురువు గారి యొక్క ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నాం. దుశ్శాలభతో సన్మానించి గురువు గారి యొక్క ఆశీస్సులు గ్రామస్తులందరి తరపున కూడా మీరు సన్మానించి గురువు గారి యొక్క ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నాం. ఓం ఆవహంతి వితంబానా పురభాగాతీరమాత్మనః వాసాగో శివభగాదశ్చ అన్నపానే చ సర్వదా. అందరికి ఇద్దాం సార్. అయితే ఏకాదశి పేపర్ ఇలా బాధ్యత కలిగిన వాళ్ళు ఉంటే ఏ బాడు పోస్తారు చెప్పండి. నాకు అసలు ఓపిక లేకపోయినా చాలా సంతోషంగా ఉంది. పిల్లల్ని చూస్తే మీరు ఆనందపడతారు అనే దాని మీద ఖచ్చితంగా అంటే మీ మనసు కొంచెం నాకు బాగా ఖచ్చితంగా. అందుకే నేను గొర్రెల మామిడాడు వదిలేసి వీడు గొర్రెలు కాకుండా ఉండడానికి కృషి చేస్తున్నాను. ఈ గొప్పవారి మధ్యలో ఉండకపోతే గోవిందుడు ఆనందపడ్డాడు. బృహస్పతి ప్రసూతాస్థానో ముంచంత్వగోహసః. అయ్యా రమేష్ గారికి కొంచెం పక్కన బ్రహ్మానంద రెడ్డి గారు పక్కన ఉండి కొంచెం రమేష్ గారి పక్కన వచ్చిన వారికి ఆ పాంప్లెట్స్ను అలాగే హరే రామ హరే రామకృష్ణ ఇవి ఉంటాయి, స్టిక్కర్స్ ఉంటాయి, అవి కూడా కొంచెం అందరికీ పంచిపెట్టండి. వారు పంచిపెట్టండి. అంటే వీరు ఒక్కొక్కరుగా వచ్చే గురువు గారి యొక్క ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నాం. అలాగే పిల్లల ముఖ్యం ఒక మాట, అలాగే ఈ ఆశ్రమం గోడల నిండా అవకాశం ఉంది కాబట్టి ముఖ్య శ్లోకాలు అర్థంతో రాయండి. శ్లోకం రాయిపోయినా పర్లేదు, అర్థం కనపడాలి. ఎందుకంటే బాటిల్లో తేనె ఎంత గొప్పదైతే ఉపకారం ఉంది, మూత తీయకపోతే. భౌతికత గొప్పదే, గీత వితౌట్ ఓపెనింగ్ మూత, అవి యూ కెన్ చేంజ్ రాత. అందుకని ఈ శ్లోకాలు రాయిపోయినా పర్లేదు, అర్థం రాయండి అడుగడుగున. ఇది వెదురుపాక గ్రామం కాస్త ఏ పేరు అంటే గీతా గ్రామం రావాలి. ఆ స్థితికి మీరు తీసుకెళ్ళగలరు. ఏంటంటే వజ్రాలను వీళ్ళు, బంగారాలను వీళ్ళు. అసలు మీకు సంకల్పం కాగలిగింది అంతే. అయితే అవుతుందా? అదైతే అవుతుందా చెప్పు. ఎవరన్నా చెప్తే చేస్తున్నాడా సూర్యుడు టైంకి రావడం? ఎవరన్నా చెప్తే వస్తున్నాడా చంద్రుడు? ఎవరన్నా చెప్తే వసంతం వస్తుందా? అలాగా మీ దగ్గరికి వారు మీ దగ్గరలో ఉండడం, ఈ వ్యవస్థను ఏర్పాటు చేయడం చిన్న విషయం కాదు. మీ ఈ ఊళ్ళో వాళ్ళైనా పక్క ఊళ్ళో వాళ్ళైనా ఇలాంటి గీతా బోధకుల్ని తయారు చేసే కార్యక్రమం విషయంలో మీరు గుళ్ళో ఇచ్చే 10,000 10 రూపాయలైనా ఎక్కడ ఖర్చు పెట్టి హుండీల్లో వేయడం మానేసి ఇక్కడ భగవద్గీత తెచ్చిపెడితే ఎన్నో వజ్రాలు తయారవుతాయి. ఎంత బంగారాలు మీరు ఇలా రా తల్లి. ఏం పేరు? ఏం చదువుతున్నాం? 2nd క్లాస్. భగవద్గీత మొదటి అధ్యాయం అంతా వచ్చా? ఎన్ని శ్లోకాలు వచ్చు? ధర్మక్షేత్రే కురుక్షేత్రే
కురవత ఎవరు చెప్పేది ఇవన్నీ? ఎవరు గురుగారి పేరు? కొంచెం చూపించు. అక్క పేరు కవిత సుప్రియ. కవిత ఎవరు? కవిత కవిత సుప్రియ. ఇంకా అమ్మ నూరా? కానీ చాలా హ్యాపీగా ఉందిరా మనం అందరం చూస్తే. కాదు, మీరు నేర్చుకోవడం గొప్ప, నేర్చుకుని నేర్పుతున్నారే. కేవలం ప్రపంచంలో సంసారం అనే బడబాగ్నిని ఆర్పగలిగేది గీత మాత్రమే. కాబట్టి గీత నేర్పండి, ఈ సంసారం అనే బడబాగ్నిని ఆర్పండి. జై జై గీత. మీరు భగవద్గీత అనాలి. జై జై గీత, జై జై గీత, జై జై గీత. అలాగే గీత ఇక్కడ ఎవరికైతే కారులు ఉన్నాయి, కారు ఉంది ఎవరికైనా? కారు ఉంటే కారు వెనకాల గీత చిన్న బొమ్మ వేసి ఒక మాట చెప్తాను, రాయండి. మా ఇంట్లో గీత ఉంది, మా ఇంట్లో భగవద్గీత ఉంది, మీ ఇంట్లో ఉందా అని క్వశ్చన్ మార్క్. మీకు ఇంకా దమ్ము సొమ్ము ఉంటే ఓ 10 భగవద్గీతలు అందులో పెట్టుకుని, మీ దగ్గర లేకపోతే నేను ఇస్తా అని రాయండి. అంటే చెప్పు తీసుకుని కొట్టక్కర్లేదుగా. నేను స్టిక్కర్లు చేసి అంటించాను, నాకు కారు లేవు కాబట్టి నేను రాయలేను. మీకు కారు ఉంది కాబట్టి రాయను. మనం ఇలాంటి మంచి పనులు చెప్తే రాయం. కుక్క బొమ్మలో చెక్క బొమ్మలో పెడతాం. అదే ముస్లిం అయితే ఖురాన్లో రాస్తాడు, అదే క్రైస్తవుడు అయితే బైబిల్లో రాస్తాడు. మనకేం పోయా కాలం, మన ఇంట్లో భగవద్గీత ఉండదు, ఉంటే చదవం, చదివితే ఎక్కడం, ఎక్కితే రాయం. వాళ్ళకి ఉన్నది 2 పుస్తకాలు, తిప్పి కొడితే 1000 పేజీలు ఉండవు. వాళ్ళు 24 గంటలు అది కొడతారు. మన దగ్గర రామాయణం ఉంది 24,000 శ్లోకాలు, భగవద్గీత 700 శ్లోకాలు, మహాభారతం 1,00,000 శ్లోకాలు, భాగవతం 18,000 శ్లోకాలు, పురాణాలు 18 కలిపితే 5,00,000 శ్లోకాలు. ఏం ఉపకారం? మనకు ఒక శ్లోకం కూడా రాదు, ఎవరికి చెప్పం. మీ అండర్లో ఎక్కడ గుడి ఉన్నా అక్కడ ముఖ్య శ్లోకాలు నన్నో శంకర్నో అడగండి, మేము చెబుతాం. రాయండి, అర్థంతో రాయండి, వీళ్ళ జీవితాలకు ఒక అర్థాన్ని తీసుకురండి. అందరూ నమస్కారం మొదలు పెట్టండి. కాలక్షేపో కాలక్షేపో న కర్తవ్యం, క్షీణమాయుర్ దినే దినే యమస్య కరుణా నాస్తి ధర్మస్య త్వరితగతి. అంటే అర్థం తెలుసా? ఎలా తెలుస్తుంది? చెప్తే తెలుస్తుంది. టైం వేస్ట్ చేయకూడదు. రోజు ఆయుర్దాయం గడిచిపోద్ది, ఎముడు వచ్చేస్తాడు. ఎముడు వస్తే తీసుకోదరా. మనం బాగున్నప్పుడు ఏం పాట పాడతాం? అన్నీ బాగుంటే రెచ్చిపోదాం బ్రదర్ అని పాడతాం కదా. ఎముడు వస్తే చచ్చిపోతాం బ్రదర్. We are not going to in this weather. He will take you like a feather. He merged into this mother, earth mother. అర్థం చేసుకో బ్రదర్. He will take our leather. Don't know? తోలు తీసేస్తానే అదవని అని తిడతారా నాన్న? అలా ఎముడు వచ్చి తీసేస్తాడు. అందుకని ఎముడికి దయలేదు. ఎముడు వచ్చే లోపల ఎవరిని పట్టుకోవాలి? ఎముడి పేరేంటి? దండపాణి. ఏంటి? మరి రాముడి పేరు? మీరు చెప్పండి, ఎవరు కావాలి? దండపాణి కావాలా, కోదండపాణి కావాలా? అంటే రోజు గీత చదవాలి, గీత అర్థం తెలుసుకోవాలి, గీతలో చెప్పినట్టుగా జీవించాలి. నీళ్లు తాగుతామా మనం? బాగుంటాయా? రుచి ఉంటుందా? దాహం తీరుతుంది కదా. ఆ రుచి నేను. ఏం చెప్పాడు కృష్ణుడు? ఆ శ్లోకం ఏంటి? ఎవరికైనా తెలుసా మీకు?
రసోస్మి అన్నాడు ఆయన. తెలుసా? ఆ రుచి నేను అన్నాడు. మరి నక్షత్రాల్లో ఎవరైనా చెప్పండి. నక్షత్రానాం అహం శశి. శశి అంటే ఎవరు? వెన్నో చెయ్యెత్తి చెప్పకూడదు. శశి అంటే చంద్రుడు. ప్రహ్లాదాక్ష దైత్యానాం ప్రహ్లాదాస్మి. రాక్షసుల్లో ఎవరైనా ప్రహ్లాదుడు. శస్త్రధారుల్లో రాముడు. పాండవుల్లో అర్జునుడు. శిఖరాల్లో మేరు. మహర్షుల్లో భృగువు. వేదాల్లో సామవేదం. ఇలా ఒకటి కాదు, గొప్ప గొప్పవన్నీ. జంతువుల్లో సింహం, అన్నీ నేనే. పక్షుల్లో గరుత్మంతుడు. అలా గొప్ప గొప్పవన్నీ నేనే అని చెప్పాడు. అటువంటి గొప్ప కృష్ణ భగవానుడు ఈ నేలలో పుట్టి ఆడి మనకి భగవద్గీతను ఇచ్చి వెళ్తే, గీత వదిలేసి ఏదో దరిద్రం పట్టుకుంటారా? ఎలాంటి మతాలు దరిద్రం, ఎండిపోయిన శవం. అందుకని గీత పట్టుకుందాం, రాత మార్చుకుందాం. అర్థమైందా? ప్రతి గోడ మీద రాయండి, ప్రతి కారు వెనకాల రాయండి, ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ రాయండి. మా ఇంట్లో గీత ఉంది, మీ ఇంట్లో ఉందా? లేకపోతే నేను ఇస్తాను అని ఫోన్ నెంబర్ వేయండి. మీ దగ్గర సొమ్ము దమ్ము మీ ఫోన్లో సిమ్ము ఉంటే. అర్థమైందా? జై శ్రీరామ్. ఇప్పుడు అందరినీ కొడతానా? ఇదేంటిది? ఎవరికి కర్ర తొర్ర అన్నట్టు. ఇది పూరి జగన్నాథ్ స్వామి టూత్ బ్రష్. మీరంతా బ్రష్ చేశారా పొద్దున? అలా దేవుడు బ్రష్ చేసింది ఇది. మన గుళ్ళో శతకం పెడతారు కదా, అలా దీంతో కొడతారన్నమాట. మన రామకృష్ణ గారు ఎవరిని గట్టి కొట్టమంటే వాళ్ళని గట్టి కొడతారు. ఏం చెప్పాలి? ఇక్కడ ఆయన అందరూ బంగారాలేగా, బ్యాడ్ ఎవరు లేరు కదా. బ్యాడ్ బాయ్స్ ఉన్నారా? బ్యాడ్ గర్ల్స్ ఉన్నారు? లేరు కదా, అంత బంగారాలే కదా. అందుకే మీ అందరికీ బ్లెస్సింగ్ ఇచ్చి మేము ఇక్కడి నుంచి మిస్సింగ్ అయిపోతాం. ఓకేనా? ఆరుష్ ఉంచారా? ఇది కృష్ణుడి సెంటు. ఇలా పట్టు మళ్ళీ చెప్పు. ప్రసాదం ఏం చేయాలి ఇప్పుడు? నాకు రోయ్ విడిగా ప్రసాదం అన్నారు, నాకెత్తావా? ఇగో ఇలా రాసాక ఇలా వాసన చూసి ఇలాగా ఎడం పక్కన రాసేసుకోండి. అదైందా? చెప్పకపోతే మీరే కదండి అంటే నాకెత్తారు. అందరికి రాసే. మీరు రాశాను కదా, మరి అందరికి రాయి. ఇప్పుడు ఒక్కొక్కరు వచ్చేస్తే ముందు ఆడపిల్లలు అందరినీ కొట్టేద్దామా? దమ్ము. దండి అసలు. ఇప్పుడు నాన్న ఏకాదశి పేపర్ ఎవరు పంచుతున్నారు? రమేష్ గారు ఏకాదశి వరసగా ఆ కింద పేపర్ ఇవ్వద్దు, తెల్లదే. ఏకాదశి పేపర్ ఒకటి ఇవ్వు, చిక్కలేవు. ఒక ఇంట్లో ఇద్దరు వస్తే రెండు ఇద్దరికి ఒకరికి ఇంటికి ఒక సెట్. తెల్లది. ఏ పేరు అన్ని అక్కడికెళ్ళి అవి తీసుకోండి. అక్కడ స్టిక్కర్ ఇస్తారు, అది వెళ్ళిపోండి. అక్కడికి వెళ్ళిపోండి. మీరు మళ్ళీ కూర్చోరా. ఏం పేరు? ఏం పేరు కాదు, మీరు ఇంకా అడగనే చెప్పేదే పేరు. ఓపిక లేదు. ఏం పేరు? మళ్ళీ బంగారు తల్లి. ఇలా వెళ్ళిపోండి.
లాస్య 1 లాస్య 2. పిల్లలు నేను ఏదో మర్చిపోయాను అనుకున్నాను. అదేమిటంటే వ్రజ ధూళి మాస్టర్కి ఇస్తాను, నీకు ఇప్పుడు రేపు మళ్ళీ ఇస్తానులే. అది కృష్ణు యొక్క పాద ధూళి. మనం వెళ్దాం.